స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినా ఎన్ని విద్యా కమిటీలు కమిషన్లు వేసి నివేదికలు తెప్పించుకున్నా వాటిని అమలు చేయనంత వరకు స్కూళ్లలో పిల్లలకు మౌలిక సదుపాయాలు ఉండవు. మనం ఈ మధ్యనే చూసాం. నారాయణపేట జూనియర్ కళాశాలలో 119 మంది అమ్మాయిలకు ఒకటే బాత్రూమ్ అని, ఇంటర్వెల్లో బాత్రూంకు పోవాలంటే చాంతాడంత క్యూలైన్లో నిలబడాల్సిందే. అలాంటిదే మన రాష్ట్రంలో మరో పాఠశాల ఉంది. ఈసారి రికార్డ్ బ్రేక్ అయింది. 139 మంది విద్యార్థులకు ఒకటే వాష్రూమ్, అది కూడా మూత్రశాల మాత్రమే. బహిర్భూమికి వెళ్లాలనిపిస్తే ఇంటికి ఉరకాల్సిందే. ఈ దారుణ దుస్థితి ఎక్కడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు కనబడుతున్న పాఠశాల జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ స్కూల్. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కలిసి 139 మంది విద్యార్థులు చదువుకుంటారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 37 మంది బాలికలు, 40 మంది బాలురు ఉండగా ప్రాథమిక పాఠశాలలో 36 మంది బాలికలు, 28 మంది బాలురు ఉన్నారు. వీరందరికీ కలిపి ఒకే మూత్రశాల ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, తరగతి గదుల నిర్మాణం, సిలబస్ ఎలా ఉండాలి మొదలైన విషయాల గురించి ఎన్ని కమిటీలు వేసినా ప్రతి కమిటీ కూడా వాష్రూమ్ల గురించి పలు సూచనలు చేసింది. ఖచ్చితంగా మంచి వాష్రూమ్లు ఉంటేనే బాలికలు పాఠశాలకు వస్తారని, లేకుంటే వారి విద్యకు దూరం అవుతారని నివేదికలు ఇచ్చినప్పటికీ మనం సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. హై స్కూల్కి వాష్రూమ్స్ లేవు. వాష్రూమ్స్ తొందరగా కట్టియండి. మాకు ఇంటర్వెల్ అవుతుంది కానీ మళ్ళీ పీరియడ్ మిస్ అవుతున్నాం. మాకు చదువు కూడా రావాలి. ఇంకా మేము వాష్రూమ్ వెళ్తే మా చదువు వెళ్ళిపోతుంది. మాకు తొందరగా కట్టేటట్టు చూడండి. మాది ఫస్ట్ ఉండే కానీ కూలిపేసిర్రు, కానీ ఇప్పుడు కట్టేసారు కానీ సగంలోనే అయిపోయింది పని. తొందరగా కట్టేయండి. మేము క్యూ లైన్లో వెళ్తున్నాం రోజు. మాకు ఇబ్బంది అవుతుంది. స్కూల్ చాలా నుండి లేవు వాష్రూమ్స్, ఇబ్బంది అవుతుంది. హై స్కూల్ వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికైతే ఒకటే ఉంది ప్రైమరీ స్కూల్లో. హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో దానిలోకే పోతురు. నీట్గా ఏమి ఉండయి. అంతమంది పోతురు, పోయేటోళ్ళు పోతురు, లేని వాళ్ళు లేదు. అంతే వాష్రూమ్స్ కోసమే. హై స్కూల్లో వాష్రూమ్స్ లేవు. ఫస్ట్లో ఉండేటి కానీ అవి కూల్చేసారు. ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి బెల్ అవుతుంది కాబట్టి అందరు బాగా మంది ఉంటారు కాబట్టి లేట్ అవుతుంది. మాకు తొందరగా కట్టేటట్టు చూడండి. క్యూ లైన్లో ఫుల్ బాగా మంది ఉంటారు. పోయేసరికి క్లాసులు సగం దాకా అయిపోతున్నాయి. నెప్సల్ లాంటి ఆర్గనైజేషన్లతో నిధులు కేటాయించాలని విద్యా హక్కు చట్టం చెబుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఉపాధి హామీ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి పనులు కొనసాగుతున్న సమయంలోనే నిధులను రద్దు చేశారు. దీని ఫలితంగా అర్ధాంతరంగా మరుగుదొడ్ల నిర్మాణం ఆగిపోయింది. అప్పటి నుండి పాఠశాలల్లో ఉన్న 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల ఉంది. బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే. క్యూ లైన్లో నిలబడి మూత్రశాలకు పోవాల్సిన దయనీయ పరిస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మూత్రశాల నిర్మాణం ఆగిపోగా వెంటనే మూత్రశాల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు. ఇంటర్వెల్ టైం 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. వాష్రూమ్కి వెళ్లాలంటే చాంతాడంత క్యూ. ఈలోపు బెల్లవుతుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని విద్యార్థినులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాష్రూమ్ నిర్మాణాలు పూర్తి చేయాలని, పేద పిల్లలకు విద్యను దూరం చేయొద్దని మనం కూడా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.